ఇప్పుడు మీరు మీ గురించి చెప్తూ ఉన్నప్పుడు బిజినెస్ గురించి కూడా చెప్పారు. హ్మ్. స్టార్ట్ చేయండి. మీ అంతట మీరు నిలబడండి. మీకంటూ డబ్బు పెట్టుకోండి అని. వి హర్డ్ అబౌట్ సుమనశ్రీ గారు ఆల్సో. మీరు కూడా ఏదో ఒక బిజినెస్ లాగా ఒకటి ఆ! స్టార్ట్ చేశారు. ఒక చేశాను. ఈవెంట్ స్టార్ట్ చేశారు. అవునండి. ఏంటది? సో, నేను యాక్టింగ్ చేస్తూనే వెడ్డింగ్ ప్లానింగ్ స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 14, 15 ఇయర్స్ అయింది. హ్మ్. సో, కంప్లీట్ డెకర్, మేకోవర్, సెలబ్రిటీ మేనేజ్మెంట్, తర్వాత ఏదైనా షోరూమ్స్ ఉంటే ఓపెనింగ్స్, ఇప్పుడైతే చిన్న చిన్న అపార్ట్మెంట్స్‌లో, హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో ఐయామ్ కండక్టింగ్ ఎగ్జిబిషన్స్ అండి, కార్నివల్స్ ఓహ్! ఓకే. ఎవ్రీ వీకెండ్. అంటే ఒక 3000 పెట్టి స్టాల్ పెట్టుకొని దే కెన్ ఎగ్జిబిట్ హ్మ్. దేర్ ఐటెమ్, దే కెన్ ప్రమోట్ దేర్ బిజినెస్ అనమాట. సో, ఇది. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆఫర్ రాలేదు. ఓకే. హ్మ్. ఆఫర్స్ బాగా వచ్చినప్పుడు నాకేం కంప్లెయింట్ లేదు గదండీ. అవును. 6, 7, 8 ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, ఓకే. ఇప్పుడు గాడ్ ఇంకేదో ఇద్దాం అనుకుంటున్నాడు. లెట్ మీ వెయిట్ టిల్ ద ప్రాజెక్ట్ కమ్స్. సో, అప్పటి వరకి గూడా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై క్వాలిటీ టైమ్ అండి. హ్మ్. నాకు దానివల్ల ఎంతొస్తుంది, ఎంత రాదు అనేది పక్కకు పెడితే, డైలీ నేను కొత్త కొత్త వుమెన్‌ని కలుస్తాను. హ్మ్. కొత్త కొత్త వాళ్ళ స్టోరీస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వింటారు. కలుస్తాము. వాళ్ళ స్టోరీస్ వింటాము. అండ్ స్టార్టింగ్ వచ్చిన వుమెన్‌కి మీరెలా బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి, ఎలా ఇన్‌స్టాలో చేసుకోవాలి, ఎలా కస్టమర్స్ బేస్ పెంచుకోవాలి, ఇవన్నీ చెప్పాక 1, 2 ఇయర్స్‌కి అసలు మా దగ్గరికి రారు వాళ్ళు. దే గ్రో అండ్ వాళ్ళు 10 మందికి పనిస్తారు.